హాయ్, ఈవేళ కోడిగుడ్లు రొయ్యలు వండుకుంటున్నాం. 10 కోడిగుడ్లు తీసుకున్నాను. అవి ఉడకబెట్టి పక్కన పెట్టాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసి కోసి పక్కన పెట్టాం. ఇప్పుడు గుడ్లు ఫ్రై చేసుకుంటున్నాం. గుడ్లు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెడుతున్నాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాం. అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఎగుతుంది. వేసి బాగా వేపాలి. ఆ వేపిన తర్వాత రొయ్యలు వేసుకొని అవి బాగా వేపాలి. అటు ఇటు బాగా వేపాలి. వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 చెంచాలు వేయాలి. దానికి తగ్గట్టుగాను కారం 4 చెంచాలు కారం వేయాలి. అవి బాగా వేసిన తర్వాత అటు ఇటు ఫ్రై బాగా కలపాలి. అటు ఇటు బాగా కలపాలి. అది బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు మళ్ళీ వేయాలన్నమాట. అవి వేసి అవి బాగా వేపాలి. అటు ఇటు కలుపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అప్పుడు కోడిగుడ్లు వేసి అటు ఇటు బాగా కలుపుకోవాలి. అది బాగా అటు ఇటు బాగా ఫ్రైలా కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత అది కొంచెం వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేయాలి. వేసి దాన్ని బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. కొంచెంసేపు ఉడికిన తర్వాత అది ఒక కూర రెడీ అయ్యింది.